హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి పాలకూర పప్పు రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. అందులో చిన్న గ్లాస్ అంతా కందిపప్పు వేసుకోవాలి. నేనైతే చిన్న గ్లాసు తీసుకుంటున్నాను, మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కందిపప్పుని 2 times వాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కడిగి కట్ చేసిన పాలకూరను వేసుకోవాలి. నెక్స్ట్ చిటికెడు పసుపును యాడ్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 3 విజిల్ తర్వాత మూత తీసి చూస్తే పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పోపును ప్రిపేర్ చేసుకోవాలి. పప్పు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండిని పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఎండుమిర్చి వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇందులో నేను కారం పొడి వాడడం లేదు, ఓన్లీ పచ్చిమిర్చి పేస్టే వాడుతున్నాను. వేగిన తర్వాత కుక్ చేసి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా మన పాలకూర పప్పు రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.